నమస్తే సార్. చంద్రబాబు నాయుడు గారి మీద దాఖలైనటువంటి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసులో ఈరోజు హైకోర్టులో అయితే విచారణ జరిగింది. ఈ సందర్భంగా జడ్జి గారు ఏమని వ్యాఖ్యానించారు? ఎందుకంటే ప్రభుత్వం తరపున వాదిస్తున్నటువంటి అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు గైర్హాజరైనట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఈ కేసులో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. మరోపక్క ఇదే కేసులో దాఖలు చేసినటువంటి 17A క్వాష్ పిటిషన్ ఏదైతే ఉందో దాన్ని కూడా దీపావళి సెలవుల తర్వాతే చెప్తోంది సుప్రీంకోర్టు న్యాయమూర్తి కూడా చెప్పినట్టు తెలుస్తుంది. అసలు మొత్తానికి చూసుకున్నట్లయితే చంద్రబాబు గారి కేసులపైన కోర్టుల్లో ఏం జరుగుతుంది, ఎందుకని ఇంత కాలయాపన జరుగుతుంది, ఈరోజు అసలు హైకోర్టులో ఏం జరిగింది? సార్ నమస్కారం సార్. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ సర్వోన్నత న్యాయస్థానంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి రెగ్యులర్ బెయిల్ విచారణ రావడం జరిగింది. విచారణ సందర్భంగా 15/11/2023కి వాయిదా అడగటం జరిగింది. వాయిదా అడిగారు. ఏపీ సిఐడి తరఫున కోర్టు సర్వోన్నత న్యాయస్థానం 15/11/2023కి వాయిదా జరిగింది. అయితే దానికి సంబంధించినటువంటి కేసులో ఇప్పటికే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు సిబిఐకి అప్పచెప్పమని చెప్పి పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దానిలో కూడా ఈరోజు విచారణ జరిగింది. సిబిఐ విచారణకు మాకు అభ్యంతరం లేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఏజీ గారు కోర్టుకు తెలియజేశారు. అప్పుడు కోర్టు వారు సర్వోన్నత న్యాయస్థానం వారు ఒక అఫిడవిట్ రూపం ద్వారా దాఖలు చేయమని కోరగా దానికి 29/11/2023కి వాయిదా పడింది. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కేసు సంబంధించి విచారణని ఆంధ్రప్రదేశ్ సిఐడి కాకుండా సిబిఐతో విచారణ చేయమని చెప్పి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు వేసిన కేసులో మాకు అభ్యంతరం లేదని చెప్పిన దానికి వ్రాతపూర్వకంగా అఫిడవిట్ రూపాన్ని వేయటానికి 29/11కు వాయిదా వేయటం జరిగింది. పోతే ఏపీసీఐడి మరొక కేసులో ఫైబర్ నెట్ కేసులో పీటీ వారెంట్పై విజయవాడ ఏసీబీ కోర్టులో కూడా ఈరోజు విచారణ జరిగింది. విచారణ సందర్భంలో విజయవాడ ఏసీబీ కోర్టులో ప్రభుత్వం తరపున ఈ నెల 30 వరకు కూడా చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేయబోమని చెప్పి కోర్టు వారికి తెలియచేసిన మీదట కోర్టు వారు పీటీ వారెంట్పై 1/12/2023కి వాయిదా పడ్డది. అయితే ఫైబర్ నెట్ కేసులో పెరా సాఫ్ట్వేర్ ఆస్తులను అటాచ్ చేయమని చెప్పి మరొక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దాని మీద ఈ నెల 17వ తారీఖున కేసు విచారణ చేయడం జరిగింది. అలానే చంద్రబాబు నాయుడు గారి మీద మరొక కేసు అసైన్డ్ భూముల కేసులకు సంబంధించిన మరొక కేసు కూడా విచారణకు రావడం జరిగింది. ఆ కేసులో ఇప్పటికే క్వాష్ చేయమని చెప్పి మాజీ మంత్రివర్యులు నారాయణ గారు పిటిషన్ దాఖలు చేయగా విచారణ జరిపిన అనంతరం న్యాయస్థానం తీర్పుకు రిజర్వ్డ్ చేయబడ్డది. ఈ సందర్భంలో సిఐడి వారు విచారణ చేయవలసిందిగా పిటిషన్ దాఖలు చేసి ఉన్నారు. దాని మీద 22/11 వాయిదా పట్టడం జరిగింది. అంటే తీర్పు రిజర్వ్డ్ కాబడటానికి ముందు ఇరుపక్షాల వాదనలు పూర్తి స్థాయిలో విన్న తర్వాత కోర్టు తీర్పు రిజర్వ్డ్ కాబడి ఈ సందర్భంలో మరొక్కసారి ఆంధ్రప్రదేశ్ ఏపీసీఐడి వారు నారాయణ ఇచ్చినటువంటి పిటిషన్లో ఏది అసైన్ భూముల పిటిషన్లో మరలా విచారణ జరపాలని చెప్పడం అనేది కోర్టు సమయాన్ని వృధా చేయటమే తప్ప మరొకటి కాదు. అంతేకాదు దీంట్లో ఒక పసలేని కేసులుగా భావించవలసి వస్తుంది, సరైన ఆధారం లేనటువంటి కేసుగా భావించాల్సి వస్తుంది. ఇలాంటి తీర్పు తనకు వ్యతిరేకంగా వచ్చే పరిస్థితుల్లో మాత్రమే ఇలా కాలయాపన కోసం ఒక కక్షపూరితంగా కుట్రపూరితంగా రాజకీయంగా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం మీద ఇలా అన్నీ కూడా పెట్టినట్టుగా తెలియజేసింది. దీని మీద ఇప్పటికే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంకు సంబంధించిన కేసులో చంద్రబాబు నాయుడు గారి మీద 17A మీద ఇప్పటికే సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వారు తీర్పు రిజర్వ్డ్ కాబడి ఉంది. దీపావళి సెలవుల అనంతరం కూడా తీర్పు చెప్పే అవకాశం ఉందని చెప్పి తెలియజేస్తున్నారు. దాని మీద 17A మీద ఒక స్పష్టమైన తీర్పు వస్తుందా లేదా అనేది తర్వాత చూడవలసి వస్తుంది. ఎన్ని పరిశోధన చేసినట్లయితే ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారి మీద కేసుల మీద పెట్టడం 17A చంద్రబాబు నాయుడు గారికి ఒక ఆశాదీపంలాగా ఉంది. 17A అప్లికబిలిటీ ఉంటే తన ఏ కేసులో కూడా ఉండే అవకాశం లేదు కనుక ఇప్పటిదాకా
సుదీర్ఘమైన వాదనలు జరిగిన తర్వాత కూడా ఇప్పటికే 2 పర్యాయాలు తీర్పు కూడా వాయిదాలు తీసుకోవడం జరిగింది. అంటే దీని మీద ఎంత స్టాట్యూటరీ ఇంటర్ప్రిటేషన్ ఇవ్వవలసిన బాధ్యత కోర్టులలో ఉంది తెలుస్తుంది. అంటే ఇక్కడ డివిజన్ బెంచ్ 2 న్యాయమూర్తులతో కూడినటువంటి సుప్రీంకోర్టు తీర్పు వెలువరిస్తుందా లేదా ఫుల్ బెంచ్కి రిఫర్ చేస్తుందా అనేది భవిష్యత్తులో చూడవలసి వస్తుంది. ఒకవేళ తీర్పు వెలువరించినట్లయితే 17A బాబుకు అనుకూలంగా ఉన్నట్లయితే అన్ని కేసుల్లో కూడా బయటపడే అవకాశం ఉంటుంది. దీని మీద పూర్తి స్థాయిలో తీర్పు రావాలి, డివిజన్ బెంచ్ కాదు ఫుల్ బెంచ్ కావాలంటే 3 ఉన్నటువంటి న్యాయస్థానానికి కూడా సిఫారు చేసే అవకాశాలను కొట్టిపారేయలేము. ఇలా చేసినట్లయితే బహుశా మరి ఇంకా కొన్ని రోజులు కూడా 17A ఆ పరిస్థితుల్లో లేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫుల్ బెంచ్ ఉంటుంది, అక్కడి నుంచి కాన్స్టిట్యూషనల్ బెంచ్ వస్తుంది, అక్కడి నుంచి లార్జర్ బెంచ్ కూడా వస్తుంది. ఇది ఇంత ఇంపార్టెన్స్ ఉంది. ఇప్పటికిప్పటికి ఎన్ని పరిశీలనలు చేసినట్లయితే దీపావళి తరువాత తీర్పు వస్తే కనుక చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. తీర్పు వెలువరించకుండా డివిజన్ బెంచ్ నుంచి ఫుల్ బెంచ్కి వెళ్ళే పనికైతే అట్లీస్ట్ స్టే వచ్చే అవకాశం ఉంది. ఏదైనా దీపావళి సెలవుల అనంతరం కూడా ఈ కేసులన్నీ కూడా ఎటు మలుపు తిరుగుతాయో కూడా తెలియని గందరగోళం పరిస్థితిలో ఉన్నారు. అంతేకాదు ఆంధ్రప్రదేశ్లో మరో ప్రధానమైన అంశం ఏంటంటే ఈరోజు నిన్నటిదాకా ఉక్కిరి బిక్కిరి అవుతున్నటువంటి చంద్రబాబు నాయుడుతో పాటుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి కేసులు కూడా తక్షణం విచారణ చేయమని చెప్పి రావటం మీద తెలుగు రాష్ట్రాల ప్రజలు ఉత్కంఠం మీద ఎదురు చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి మీద ఇటు జగన్మోహన్ రెడ్డి మీద కేసులు ఏ విధంగా వస్తున్నాయని. ఈరోజైతే జరిగినటువంటి విచారణ అన్ని పరిగణలోకి తీసుకున్న తర్వాత ఈ నెలాఖరు వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు ఏ కేసులో కూడా అరెస్ట్ అయ్యే అవకాశం లేదు. దీని భవిష్యత్తులో కూడా మరొక్కసారి అరెస్ట్ అయ్యే అవకాశాలు ఏమాత్రం కూడా కనుసూపు మేరలు లేవని చెప్పడంలో సందేహం లేదు. సార్ ఇప్పుడు మరి 17A అనేది ప్రధానంగా అప్లై అయినట్టయితే ఇప్పుడు కొత్తగా పెట్టినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో ఇసుకలో స్కామ్ జరిగిందని ఒక కేసు, మద్యంలో స్కామ్ జరిగిందని ఇంకొక కేసు కూడా ఆయన మీద పెట్టారు. మరి ఆ కేసుల పరిస్థితి ఏంటి సార్? ఆల్రెడీ పీటీ వారెంట్ తీసుకున్నటువంటి పరిస్థితి, మరి ఒకవేళ అప్లికేబుల్ అయితే మరి ఈ కేసులు మొత్తం పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ఒక్కసారి అవినీతికి నిరోధక చట్టం కింద ఏ కేసు పెట్టినా కూడా 17A అప్లికబిలిటీ అవుతుంది. 26/7/2018 తర్వాత అవినీతి నిరోధక చట్టం కింద కేసు పెట్టాలంటే ముందస్తు అనుమతి ఆవశ్యకత ఉంది. ప్రొసీజర్ ఆస్పెక్ట్లో కనుక ఫాలో కాకపోతే 17A ఒక్కసారి అప్లికబిలిటీ ఉంటుందని కోర్టు ఒక నిర్ణయానికి వస్తే ఏ కేసు కూడా నిలబడే అవకాశమే లేదు, భవిష్యత్తులో కూడా నిలబడే అవకాశమే లేదు. కాకపోతే ఇక్కడ కేసులు కోర్టు విచారణల దశలో ఉండి కోర్టులు తీర్పు రిజర్వ్లో కాబడినటువంటి ఈ పరిస్థితిలో కూడా ఇప్పటికీ కూడా ప్రొసీజర్ ఆస్పెక్ట్లో లేకపోవడం అనేది దుందుడుకుతనానికి అర్థం పడుతుంది, నిలువెట్టి అర్థం పడుతుంది. ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ఏ కేసులో కూడా ఇప్పటికి కూడా రాష్ట్ర గవర్నర్ కేసులు పెండింగ్లో ఉండి ఏసీబీ కోర్టులో ఇదే ఛాలెంజ్ చేశారు, అలానే ఆంధ్రప్రదేశ్ సర్వోన్నత న్యాయస్థానంలో ఇలానే ఛాలెంజ్ చేశారు, ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా అదే తీసుకుని వెళ్ళారు. 17A ఫాలో కాలేదు కనుక మాకు వర్తించదు, ప్రొసీజర్ ఆస్పెక్ట్లో లేదని చెప్పినప్పటికీ, తీర్పు రిజర్వ్డ్ కాబడినప్పటికీ, మరో అనేక కేసుల్లో పెట్టినప్పటికీ ఇప్పటికీ కూడా ముందస్తు అనుమతులు లేకుండా దుందుడుకుగా వెళుతున్నారు. ఒక్కసారి ఇవన్నీ కూడా విధానపరమైనటువంటి నిర్ణయాలలో సంబంధిత అధికారులకు బాధ్యత లేకుండా, అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్కి బాధ్యత లేకుండా, ఫైనాన్స్ డిపార్ట్మెంట్కు బాధ్యత లేకుండా విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నటువంటి ఒక్క ముఖ్యమంత్రిని బలి చేయాలని కోరుకోవటం రాజకీయంగా తాత్కాలికమైన ఊరట ఉండవచ్చు, కానీ కోర్టులలో ఏ కేసు కూడా నిలబడే అవకాశమే లేదు. ఓబులాపురం గనుల కేసు ఒక్కసారి చూసుకున్నట్లయితే శ్రీలక్ష్మి గారిని ఐఏఎస్ అధికారి కేసులో ఉన్నారు, కానీ అప్పటి ముఖ్యమంత్రి గారు కేసులో లేరు. ఇలా కేసుల మీద కేసులు పెట్టుకున్నట్లయితే భవిష్యత్తులో అంటే ఒక్క కేసు మనం చూద్దాం, న్యాయస్థానాలు పక్కన పెట్టేద్దాం. ఒక్క ఇసుక కేసులో చూసినట్లయితే ప్రభుత్వానికి ఆదాయం పోయినదని చెప్పి ఒక మాజీ ముఖ్యమంత్రి మీద కేసు పెట్టారంటే అంటే ప్రభుత్వాలు వ్యాపారం చేస్తావా లేదా ప్రభుత్వాలు ప్రజా సౌలభ్యము ప్రజల కోసం పనిచేస్తావా అనేది తెలియవలసి ఉంటుంది. ఇలా లెక్కేసుకున్నట్లయితే అంటే లాభాపేక్ష లేదు,
లేదా ప్రభుత్వానికి నష్టం వచ్చింది కనుక చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టే పనికైతే జగన్మోహన్ రెడ్డి గారి భవిష్యత్తులో ఎన్ని కేసుల్లో ఇరుక్కుంటారో చూడండి. అమరావతిలో 6,50,00,000 చదరపు అడుగుల్లో 527 కోట్లు ఖర్చు పెట్టి ఇక్కడ పరిపాలన చేయడానికి పరిపాలనా భవనాలు అన్నీ కూడా సిద్ధంగా ఉంటాయి. కోర్టు తీర్పులను దగ్గరించి కోర్టులను తప్పుదోవ పట్టించి అక్కడ పర్యాటక రంగానికి సంబంధించిన భవంతులు కడతామని చెప్పి ఇంచుమించుగా 1,50,000 చదరపు అడుగుల్లో ఇంచుమించుగా 450 కోట్ల రూపాయలు. దీన్ని అవినీతి కాదంటారా? లేదా ఇసుకను వ్యాపారం చేయటం అవినీతి కాదంటారా? మద్యం మీద బిల్స్ లేకుండా ఇవ్వటం వ్యాపారం కాదంటారా? నవరత్నాల పేరుతో ప్రజలకు అనేక పథకాల రూపంగా ఇస్తుంటే ఇది ప్రభుత్వ ఖజానాకు దెబ్బ పడినట్టు కాదా? ఈ విధంగా కేసులు పెట్టుకుంటే ఏ ముఖ్యమంత్రి కూడా పరిపాలనా విభాగమైనటువంటి విధాన నిర్ణయాలు తీసుకునే అవకాశమే లేదు. భారతదేశ చరిత్రలోనే ఇలాంటి కేసులు నేను మొట్టమొదటిసారిగా చూస్తున్నాను. ఒక న్యాయవాదిగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. ఇవి భవిష్యత్తులో పరిపాలనకి ఆటంకాలు వస్తుంది. ఏ ముఖ్యమంత్రి కూడా స్వతంత్రంగా ప్రజల కోసం నిర్ణయాలు తీసుకునే అవకాశం ఏది లేదు. ఎప్పుడో జరిగినటువంటి ప్రజలకు ఉపయోగపడేటటువంటి వాటి మీద ముఖ్యమంత్రి కుట్ర ఉందని చెప్పి అధికారులు సంబంధం లేకుండా విధానపరమైనటువంటి అసెంబ్లీలో నిర్ణయాలు తీసుకుని ప్రజల కోసం ఉచితంగా ప్రజలకు ఇస్తుంటే కన్స్ట్రక్షన్ పెరుగుతుంది, కన్స్ట్రక్షన్ వాల్యూ పెరుగుతుంది, దానివల్ల పెట్టుబడులు వస్తుంటాయి, సామాన్య మానవులు కూడా ఇల్లు కొనుక్కునే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే పెట్టుబడుల్లో తనకు కన్స్ట్రక్షన్ వాల్యూ తగ్గుతుందో భవన నిర్మాణ రంగానికి సంబంధించిన అనుబంధ సంస్థలు అనేకం ఉంటాం. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ కావచ్చు, లేదా తాపీ మేసర్లు కావచ్చు, లేదా ఇసుక కావచ్చు, లేదా సిమెంట్ కావచ్చు, లేదా వడ్రంగి కావచ్చు, అనేక రకాలైనటువంటి ఒక భవన నిర్మాణం అంటే అనుబంధ సమస్యలు అనేకం ఉన్నాయి. వీళ్ళందరికీ కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఈ రంగం మీద భారతదేశంలో అత్యధికంగా ఆధారపడి ఉన్నటువంటి ఒక అద్భుతమైన రంగం. అలాంటి రంగానికి ప్రాధాన్యతను గుర్తించి చంద్రబాబు నాయుడు గారు ఇసుక నామినల్ సీజన్ రేటు ఇవ్వటం ద్వారా తక్కువ ధరకు ఇస్తుంటే దాన్ని అవినీతి అని చెప్పడం అంటే ఇంతకన్నా దుర్మార్గం భారతదేశంలో మరొక్కటి లేదు. అది నిజంగా కనుక అవినీతి అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి రివర్స్ స్టాండర్డ్స్ దగ్గర నుంచి అన్నీ కూడా అవినీతే. భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారు జీవితకాలం అంతా కూడా కోర్టు చుట్టూ తిరుగుతంలో ఉంటాడని చెప్పడంలో అతిశయోక్తి లేదు.